హాయ్ అన్ఎంప్లాయీస్ సార్స్ అండ్ మేడమ్స్, వెల్కమ్ టు రవి దేవరకొండ అండ్ డ్యూక్ బడి జాబ్స్. ఇవాల్టి జాబ్ నోటిఫికేషన్ వచ్చేసి మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్లో 10వ తరగతి పాస్ అయిన వారికి ఈ జాబ్ నోటిఫికేషన్ అనేది రావడం జరిగింది. వీటినే గ్రూప్ సి పోస్టులు అంటారు. లొకేషన్ సెంట్రల్లో ఎక్కడైనా. సో 10th వాళ్ళకి ఈ కేటగిరీస్లో ఈ జాబ్ నోటిఫికేషన్ రావడం జరిగింది. డీటెయిల్గా చెప్తాను అండ్ మీరు కూడా కేర్ఫుల్గా వినండి. అయితే పీడిఎఫ్ ఫైల్ని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తే అందులో చాలా కన్ఫ్యూజన్గా ఉంటుంది, ఏమీ అర్థం కాదు. ఇందులో ఏంటిదంటే ఇలా రాసి చెప్పడానికి కారణం, మీరు అప్లికేషన్ ఫామ్ని ఎలా క్లియర్గా ఫిల్ చేయాలి, ఎన్వలప్ని ఎలా క్లోజ్ చేయాలి, ఫ్రమ్ అడ్రస్ ఏది, టు అడ్రస్ ఏది అండ్ స్టాంప్ని ఎలా అటాచ్ చేయాలి అనేది చాలా అవసరం. కాబట్టి ఆ డీటెయిల్స్ అన్నీ నేను ఇందులో చెప్తాను. సో మోస్ట్లీ అప్లికేషన్ పార్ట్ అనేది చాలామంది కన్ఫ్యూజ్ అవుతారు. సో దీని గురించి ఇది మెయిన్గా ఇలా చేయడం జరుగుతుంది. ఇందులో ఏమైనా మీకు క్లారిటీగా అర్థం కాకపోతే కామెంట్ చేయండి. అండ్ ఈ అప్లికేషన్ పీడిఎఫ్ ఫైల్ని నేను కింద లింక్ ఇస్తాను, మీరు అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోండి. అండ్ లేటెస్ట్ ప్రైవేట్ అండ్ ప్రభుత్వ రంగ ఉద్యోగాల కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ వీడియోని లైక్ చేయండి. ఇలా చేస్తే మరిన్ని ఉద్యోగాలు, అందరి కోసం ఉద్యోగాలని తీసుకురావడం జరుగుతుంది. సో ఫస్ట్ పోస్ట్ నేమ్ వచ్చేసి చౌకీదార్గా ఒక పోస్ట్ ఉంది. 18,000 శాలరీ ఇస్తారు. చౌకీదార్ అంటే ఏం లేదు, ఇంతకుముందు మీకు సెక్యూరిటీ గార్డ్ కానీ అలా అవగాహన ఉంటే వెళ్ళిపోవచ్చు, అప్లై చేసేసుకోండి. సో మేల్స్కి మాత్రమే అయితే అప్లై చేసుకోవాలి. అండ్ నెక్స్ట్ సఫాయి వాలా అంటే క్లీనింగ్ పర్పస్, ఇందులో 5 పోస్టులు ఉన్నాయి. ఈ పోస్టులు అనేటివి మనమైనా అప్లై చేసుకోవచ్చు. అండ్ మన ఏజ్ అంటే మన బాబాయ్ కానీ మన మామ వాళ్ళు కానీ ఏదో గవర్నమెంట్ జాబ్స్కి ఇలా చూస్తుంటారు కదా, వాళ్ళకు ఈ నోటిఫికేషన్ని చెప్పినా కూడా ఓకే, వాళ్ళు కూడా చేసుకోవడానికి బాగుంటుంది. సో ఎవరికో ఒకరికి యూజ్ అవ్వచ్చు, కాబట్టి వినండి ఒకసారి. అండ్ బార్బర్గా వచ్చేసి 18,000 శాలరీ ఉంటుంది. 2 పోస్టులు ఉన్నాయి. అంటే బార్బర్గా అంటే మిలిటరీ వాళ్ళకి కటింగ్, సేవింగ్స్ ఇలా చేయటం. సో ఈ నైపుణ్యం అనేది, ఈ స్కిల్ వచ్చినా కూడా మీకు ఈ జాబ్కి అప్లై చేసుకోవచ్చు. మేల్స్ మాత్రం అప్లై చేసుకోవాలి. నెక్స్ట్ వాషర్ మ్యాన్ అంటే మిలిటరీ వాళ్ళ బట్టలు ఉతకడానికి, లైక్ క్లీనింగ్ అంటే వాళ్ళకు వాషర్ మ్యాన్గా 18,000 జీతం ఇస్తారు. 5 వేకెన్సీస్ ఉన్నాయి. నెక్స్ట్ టైలర్గా అంటే టైలరింగ్ చేయడానికి, కుట్టడానికి, వాళ్ళ క్లాత్స్ కుట్టడానికి, ప్యాంట్స్, షర్ట్స్ ఇలా కుట్టడానికి 2 పోస్టులు ఉన్నాయి. 18,000 శాలరీ ఇస్తారు. మేల్స్ అప్లై చేసుకోవాలి. ట్రేడ్స్ మ్యాన్గా అంటే మిలిటరీకి సంబంధించి ఇందులో బార్డర్లో ఇలా ట్రైనింగ్కి పర్పస్ 3 పోస్టులు ఉన్నాయి. సో 18,000 శాలరీ ఇస్తారు. మాలి 7 పోస్టులు ఉన్నాయి. 18,000 శాలరీ ఇస్తారు. సో చెట్ల ఆకులు ఉంటాయి కదా, సో ఆకులు అనేటివి పెద్దగా అవుతుంటాయి. సో వాటిని కట్ చేయటం కానీ ఒక షేప్లోకి తీసుకురావాలి, అంటే ఒక గుబురుగా చేసి దాన్ని షేప్ అవుట్ చేసేసి కట్ చేయాలన్నట్టు. సో ఇది దీనికి 7 పోస్టులు ఉన్నాయి. సో దీనికి అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ కార్పెంటర్ అంటే కార్పెంటర్గా వర్క్ చేయాల్సి ఉంటుంది. సో 19,000. సో ఇక్కడ నుంచి లెవెల్ 2 అన్నట్టు, ఇవి లెవెల్ 1. లెవెల్ 2లో 19,900 శాలరీ ఇస్తారు. కార్పెంటర్గా ఒక పోస్ట్ ఉంది. పెయింటర్గా ఒక పోస్ట్ ఉంది. 19,900 పెయింటింగ్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ కుక్, వంటలు చేయడానికి 19,900 2 పోస్టులు ఉన్నాయి. సో వీటికి మీరు అప్లై చేసుకోండి. బట్ ఎలా అప్లై చేసుకోవాలి, మెయిన్ అది. సో ఇక్కడ అన్రిజర్వ్డ్ వాళ్ళకి 18 నుంచి 25 ఏజ్ ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఓబీసీ వాళ్ళు 18 నుంచి 28 ఏజ్ లోపు ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఎస్సీ ఎస్టీ వాళ్ళు 18 నుంచి 30 ఏజ్ లోపు ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. సో ఇది మెయిన్ పార్ట్, ఎలా అప్లై చేయాలి. సో ఇక్కడ ఎడ్యుకేషన్ సర్టిఫికేట్స్ మీరు రెడీగా చేసుకోవాలి అండ్ వాటిని ప్రింట్అవుట్ తీసుకొని మీ దగ్గర పెట్టుకోండి. ఆల్రెడీ జిరాక్స్ ఉంటాయి కదా, అవి రెడీగా పెట్టుకోండి. సో పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ 2 ఉండాలి. నెక్స్ట్ మీ ఎన్వలప్ మీద అనేది ఇలా ఈ 25 రూపీస్ ఒక స్టాంప్ తీసుకొని దానికి ఇలా అటాచ్ చేయాల్సి ఉంటుంది. ఫ్రమ్ అడ్రస్ రాయాలి. ఎన్వలప్ మీద టు అడ్రస్ దగ్గర అప్లికేషన్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ అని రాసి మీరు ఏ పోస్ట్కి అప్లై చేస్తున్నారో ఆ పోస్ట్ నేమ్ ఇక్కడ రాయండి. ఓకే, ఎగ్జాంపుల్ వాషర్ మ్యాన్ అనుకోండి, వాషర్ మ్యాన్ అని రాయండి. నెక్స్ట్ ఇక్కడ అడ్రస్, ఈ అడ్రస్ని వాళ్ళు పీడిఎఫ్ ఫైల్లో క్లియర్గా మెన్షన్ చేశారు. నేను కూడా ఇక్కడ రాయటం జరిగింది. కాకపోతే కొంచెం మీరు ఇక్కడ కన్ఫ్యూజ్ అవుతే ఆ ఫామ్ లింక్ని నేను కింద ఇస్తాను, మీరు డౌన్లోడ్ చేసుకొని చూడండి. ఓకే, సో ఇక్కడ కమాండెంట్ 155 బేస్ హాస్పిటల్ పోస్టల్ అని రాసి పిన్ 784001 తేజ్పూర్ అని ఇక్కడ రాయాల్సి ఉంటుంది. సో ఇది ఎన్వలప్ మీద. నెక్స్ట్ 21 days లోపు ఇది పంపించాల్సి ఉంటుంది.
21 డేస్ లోపు కనుక మీరు పంపించకపోతే మీ అప్లికేషన్ అనేది రిజెక్ట్ అవుతుంది. సో 21 డేస్ లోపు మీరు పంపించడానికి ట్రై చేయండి. అప్లికేషన్ ఫామ్ని మీరు ఎలా నింపాలి, ఇది మీరు ఎంఎస్ వర్డ్లో టైప్ చేసుకోవాల్సి ఉంటుంది. మోస్ట్లీ ఇదే మీకు పీడిఎఫ్ ఫైల్ నేను చూపిస్తాను. ఆ ఫైల్లో మీకు చిన్నగా గజిబిజిగా ఉంటుంది, మీరు ఫామ్ ఫిల్ చేయడానికి ఉండదు. సో ఆ ఫామ్ని మీరు వర్డ్లో టైప్ చేసుకోవాలి, మొబైల్లో కూడా చేసుకోవచ్చు ఈజీగా. సో అప్లికేషన్ ఫామ్ని వాళ్ళు డెమో పంపించారు. డెమో అంటే ఒక చిన్నగా పార్ట్ ఉంటుంది, దాన్ని చూసి మీరు ఎంఎస్ వర్డ్లో టైప్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత అందులో అప్లికేషన్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ అందులో రాసి ఏ పోస్ట్కి అప్లై చేస్తున్నారు అని రాసేసి ఆ పోస్ట్ నేమ్ రాయండి. తర్వాత మీ నేమ్, ఫాదర్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్, ఎస్సీ ఎస్టీయా, మీ క్యాస్ట్ ఏది అది రాయాలి, అడ్రస్, తర్వాత ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్, తర్వాత ఆధార్ కార్డ్, పాన్ కార్డ్ నెంబర్ పెట్టాల్సి ఉంటుంది. తర్వాత అక్కడ మీ ఒక ఫోటో 2 ఫోటో చెప్పాను కదా, ఒక ఫోటో అనేది ఎన్వలప్లో పెట్టేసేయండి. ఇంకో ఫోటో అనేది ఇక్కడ అటాచ్ చేసేసి వాళ్ళకు ఈ అడ్రస్కి ఏదైతే వాళ్ళు అడ్రస్ ఇచ్చారో ఆ అడ్రస్కి మీరు పోస్ట్ చేయాల్సి ఉంటుంది. ఇది ఇవాల్టి జాబ్ నోటిఫికేషన్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. లేటెస్ట్ ప్రైవేట్ అండ్ ప్రభుత్వ రంగ ఉద్యోగాల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.